అనంతపురం జిల్లా గుంతకలలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన రోజ్గార్ మేళా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలకు ఎంపికైన 150 మంది అభ్యర్థులకు ఆయన నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ యువత సాధికారతే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అంకిత భావం, పారదర్శకతతోటి ఉద్యోగ నియామకాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. సంజయ్ కుమార్ గారు వెల్కమ్. దేశంలో ఉద్యోగాలు సృష్టించి ఖాళీలు పూర్తి చేసే ప్రయత్నం చేసి 12 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించమంటే, ప్రభుత్వ ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించమంటే వారి యొక్క గొప్పతనాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ రోజు 40 దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో దాదాపు 51,000 మందికి ఈరోజు ఉత్తర్వులు ఇస్తున్నాం, మనం నియామక పత్రాలు ఇస్తున్నాం. మనం ఈ గుంతకల్లోనే ఇది 3వ రోజ్గార్ మేళ. నేను కూడా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ 19 రోజ్గార్ మేళలో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అనేక సార్లు తిరగడం జరిగింది. చాలా సందర్భాల్లో ఈ నియామక పత్రాలు తీసుకున్నట్టు ఆ యువత అడుగుతూ ఉంటాను, మీ నాన్నగారు ఏం చేస్తారు, నీకు నీ అభిప్రాయం ఎట్లా సార్? చాలా సంతోషం సార్, మా నాన్న కష్టపడి చేసింది సార్, మా నాన్న లేబర్ పని చేస్తారు సార్, మా నాన్న ఉద్యోగం చేస్తారు సార్, చిన్న పని చేస్తారు సార్, నేను ఉద్యోగం వస్తాను అనుకోలేదు సార్, మళ్ళీ మధ్య దళాన్ని ఎవరు అనుకోరు సార్, పైరవ్ చేయాలనుకున్నాను సార్, నాకు ఎవరు తెలియదు సార్, నాకు రూట్ లేదు సార్, ఎగ్జామ్ రాస్తా సార్, అటెండ్ అయినా సార్, నేను ఇంట్లో కూర్చున్నా, నాకు ఉత్తర్వులు వచ్చిన తర్వాత నాకు ఆశ్చర్యం ఇచ్చింది, నాకు గొప్ప అనిపించింది. నా తల్లిదండ్రులు నన్ను ఏదో చేయాలి, ఉద్యోగం చేయాలనుకున్నారు, నా కుటుంబాన్ని పోషించాలనుకున్నా, నా తల్లిదండ్రులు కష్టపడి నన్ను ఏదో చదివించాలనుకున్నాను, ఇంట్లో తిండి లేకుండా తిప్పలు పడి కూడా ఈరోజు కూలీనాలు చేసి నాకు శిక్షణ ఇప్పించారు. ఇటువంటి బస్సులో ఉద్యోగం సాధిస్తానా అని అయోమయంలో ఉన్నటువంటి తరుణంలో నరేంద్ర మోడీ గారి యొక్క రోజ్గార్ మేళా ద్వారా నాకు ఉద్యోగం రావడం నిజంగా నా తల్లిదండ్రులు కలటువంటి కళను నేను నెరవేర్చామని ఆయన చెప్పి నాకు చాలా సంతోషం ఉంది.